श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साई बाबा 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 साई बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పదనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రంలోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయంగా పరిగణించవలను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాశాను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేశాను, కానీ అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బివి దేవ్ కూర్చెను. ప్రతి అధ్యాయం ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే
విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసినట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకుంటూ కూడా కష్టంగా నుండెను. కానీ అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సముద్రులకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందేదము. వారు జీవ జంతువులందును జీవము లేని వస్తువులందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవా అని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తించుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విశేషముల నుండి కెరటములు, దురాలోచనలనే ఒడ్డును తాగుతూ ధైర్యమున చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారం అనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలనుడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను, నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రును తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనం అను చేపలచ్చట ఆడుచుండును. ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనల్ని సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండా నుండుగాక. నీవు తప్ప మరేమీ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యము పారాయణం చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితములను గురించి కొంచెం చెప్పుదము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయడం ప్రారంభింపము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపములని నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకున్న వలనన్నచో సాయి లీలలను చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకునము. వారి పాదములనే ఆశ్రయింపము. వారిని భక్తితో పూజింపము. సాయి లీలలనే సముద్రంలో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. అది వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారములకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందడం బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడించో అతడు తాను అని దానిని పోగొట్టుకుని నది సముద్రంలో కలిగినట్లు భగవంతుని ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారెందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకొందువు. స్నానం చేసిన పిమ్మట దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగించరో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరించో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారం వృద్ధిగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యమును నొసగును. కేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగజేయును. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలవు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యను పొందుదురు. వారి మనస్సునందుగల ఆలోచనలను పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా,
మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేస్తున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేస్తారో వారిని మరవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రంగా చదివెదరో వినెదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేయును. ఈ కార్యముందు రచయిత చదువులను సహకరించవలను, ఒండోరులు సహాయం చేసుకుని సుఖపడవలను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందిదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవముల యందు చూచెదరుగాక. తథాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. జూన్ 11వ తేదీ 1936 జస్టిస్ ఎంబి రేగే, బిఏ ఎల్ఎల్బి, వయసు సుమారు 50 సంవత్సరాలు, సరస్వత్, ఎండూరు. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయ కారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి అంటే 1918 చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంతతత్వమే. మూర్తి భవించిన ఓ మనోమయ దివ్యతత్వంగా నాకాయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతతత్వము మానుష రూపంలో లీలామాత్రంగా ఇమిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవతలేని కేవలం దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాల్లో దృష్టాంతాలు, నీతి కథల్లో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. జస్టిస్ రేగే తమ అనుభవాలను చిన్ని కృష్ణ రాజాసాహెబ్ బహదూర్ అనే పేరుతో వెల్లడించారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంతా దుర్గాదేవి మా ఎలువెల్పు. అక్కడున్నది ఆ దేవి యొక్క రుద్రరూపం కాదు, భద్రరూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్య వార్చడం, గాయత్రి జపం చేయటం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తర్వాత నా ఆరాధన విష్ణు వైపు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపము నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చొని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేకాక ధ్రువుని స్థానంలో నన్ను ఉంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కూర్చొని పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చొని
15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకొని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. ఇలా విష్ణురూప ధ్యానము నా 21వ సంవత్సరం వరకు త్రివంగా కొనసాగించాను. తర్వాత 1910లో ఒకరోజు నిద్రలో నుండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకొని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరికొద్దిసేపటి తర్వాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళుతున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అను పేరు గల వారెవరైనా అనేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తానని అతను నన్ను మసీదుకి తీసుకెళ్ళాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా శిరస్సునుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుణ్ణి, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికీ బాబా గురించి నాకేమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకొని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబా నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు కొంతకాలం తర్వాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదుకు వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలామంది భక్తులున్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా ఏంటి నీవు మానవ మాతృను పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కు తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వల్ల మానవ మాతలను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవటానికి ఆ అభిప్రాయమే కారణమేమోనన్న ఆలోచన కలిగింది. ఈ సందిగ్ధంలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయము క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరకు ఎవరు వెళ్ళకూడదు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయము. కానీ నేను ఆ విషయాలేవి పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడి వచ్చానో అది నెరవేరలేదు. ఇంకా భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని. ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం వచ్చి నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునుంచాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకొని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము అన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాధారించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయము ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు,
గమ్యం చేర్చగల దైవము అని తెలుసుకున్నాను. తర్వాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణ ఆయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడూ షిరిడి వెళ్ళినా రాధాకృష్ణ ఆయి ఇంటిలోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడిలో మిగతా సమయమంతా ఆయి ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత భావాలు గల ప్రేమమాయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీ రాబోతున్నానన్న దానికి సంకేతకంగా ఆయి గ్రహించేది. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారం. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశం, సహాయం ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఆయి శ్రవ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతం ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగం. ఆమె సితార్ కూడా వాయించగలదు. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాం. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాం. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాం. తరువాత ఏ నామజపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది. ఎక్కువ మంది రామనామం, విఠలుని నామం జపిస్తారని, కానీ తనకు సాయియే దైవం కాబట్టి వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేయదలుచుకుంటే విఠలనామం చేసుకోవచ్చని ఆయి చెప్పింది. నేను విఠలుణ్ణి చూడలేదని, ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకొని మేమిద్దరం ఎదురెదురుగా కూర్చొని 1 గంట సేపు సాయినామ జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే, ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడెవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియజేయకుండా నాకు, ఆయికి ఈ జపం చేయడానికి స్ఫూర్తినిచ్చినది బాబానే అని నాకు అర్థమయ్యింది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యం లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయం పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగానే తెలియజెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటిని బట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుణ్ణి, అంటే ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని
ప్రేమ ద్వారా దేవుణ్ణి చేరాలి అని స్పష్టమయ్యింది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించినది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపజేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యం మన దైవాన్ని భౌతికంగా దర్శించడం లేదా సాక్షాత్కారం పొందడమేనని కొందరి అభిప్రాయం. కానీ నేనలా అనుకోవడం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానంలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబాను వేరుగా నా నుండి బాహ్యంగా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠల దేవుడు, ఇతర తత్వాలు అన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. అందువలన నేను విఠలుడు లేక సాయిగా ఎదగడానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేను ఇంతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చర్మస్థితిని గురించిన వివరాల్లోనికి వెళ్ళాను. ఒక గురు పూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరికి ఇస్తూ ఉంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలు ఉన్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరి అయినది. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో, బుద్ధిని మనసును ఏకం చేయి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేవాడిని కాదు. నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాకు చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురు పూర్ణిమ సమయంలో అనుకుంటాను. నేను షిరిడీకి బయలుదేరి మన్మాడు స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్ళే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలు, బుట్టలు ఉన్నాయి. నాకు సర్వస్వమైన గురువును దర్శించడానికి వెళుతూ కనీసం ఒక్క పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరూ షిరిడీ చేరి మసీదుకి వెళ్ళాం. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరలా బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాల అన్నిటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా! అన్నిటినీ మన్నించి మరిపించి మురిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరంలో అంటే 1912లో మరొకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపైన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలిన 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగల్లేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారినే చెప్పమన్నాను. బాబా శ్యామ దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. బాబాకి కావాల్సింది నీ బుద్ధి, మనసు, అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నాడు. నేను మసీదుకి వెళ్ళి శ్యామ చెప్పిందంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్తును అడగమన్నారు. నేను దీక్షిత్తుకు విషయమంతా చెప్పాను. డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసి రావడం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికే బాబా ఇదంతా జరిపిస్తున్నట్లు దీక్షిత్తు
చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్ చెప్పిన విషయాలు వారికి నివేదించాను. బాబా నవ్వి, ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసనీతో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగిందంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాంలో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండోసారి 40 రూపాయలు, మూడోసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణ అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నపుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమైంది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా, శ్యామ, దీక్షితులు చెప్పినది కాదు. నానాసాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశం. డబ్బు కానుకలు బాబా లెక్క చేయరు. బాబా భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ की जय. బహుశా 1915 అనుకుంటాను. రామనవమి ఉత్సవాలు షిరిడి వెళ్ళదలిచాను. బాబాకు నమస్కరించిన కానుక ఏదైనా కొనాలని తలిచి ఇండోర్లో బట్టల బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట చాందేర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో నాజుకుగా నుంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుగ్గా ఉందంటే మడిచిన తర్వాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దాన్ని షిర్డీకి తీసుకువెళ్ళాను. ఆ ప్యాకెట్ను చొక్కా లోపల దాచుకొని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయితే నా కానుకను తిరిగి నాకు ఇవ్వకుండా వారే స్వీకరించాలని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, శాల్వాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు అది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ బాబా నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ని ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసిన మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దాన్ని చేతిలోకి తీసుకొని, ఏమిటిది మస్లినా అని దాన్ని మడిచి విప్పి, నేను తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దాన్ని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుకను స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది.
నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమైంది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడి వెళ్ళి ఆయి ఇంట్లో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి కౌగలించుకున్నారు. తర్వాత తమ చెంత కూర్చుండబెట్టుకొని నా ఖజానా తాళాలు తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను. నీకేం కావాలో కోరుకో. నెలకు 5 రూపాయలు గాని, 100 రూపాయలు గాని నీ ఇష్టం. నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సిందేముంది? నాకు ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో, అది ఇవ్వకూడదో సర్వం వారికి తెలుసు. నేనేమీ అడగదలచలేకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్టుగా నా జుక్కం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేను అడిగింది ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు. ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లిగా తడుతూ, సరే, ఇక నువ్వెక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, నీ వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు. నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంటారు. చాలా సంవత్సరాల తర్వాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలుగా నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబానే తీసుకెళ్లారని మనకేది మంచిదో వారికి తెలుసు కనుక మనం దుఃఖించకూడదని పెద్దగా విలపిస్తే జనం గుమిగూడతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండటంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. 2 కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తర్వాత ఎంతోమంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచం లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతరార్థమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వల్ల నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారిని ఎప్పుడూ ఐహికమైన కోరికల కోసం ప్రాపంచికం వారికి ఇబ్బంది కలిగించను. నాకు అనంతరం తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బీమా రక్షణ ఉంది. నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడు అయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు, అంటే బాబాను భౌతికంగా దర్శించిన వారు ఏం చెయ్యాలి? నన్నెవరైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం ఒక్కటే, బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్తాను. అందుకు షిరిడియే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ షిరిడి సందర్శన నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతకు తగినట్టు వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒక విధమైన సాధన చేయమని ఆదేశించారు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణితికి అర్థం, పరిస్థితులు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళు ఇష్టదైవాన్ని ఆరాధించుకోమని చెప్తారు. రామభక్తుడైన రాముణ్ణి, అల్లాను కొలిచేవారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాల్లో కొన్నిసార్లు వారు హత్య అంటే ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనలు మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యము ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. 1916లో 2 రోహిల్లాలు షిరిడి వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరం బాబాను అంటిపెట్టుకొని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చొని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాద్యాల నడుమ హారతి పాటలు పాడటం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాన్ని భక్తులకు పంచడం, తామే దైవమని పూజించబడటం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వి నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టింపబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని అందుకని
బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా అతను కుడి చేతిలో దుడ్డుకర్ర పట్టుకొని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిలా ఎడమ చేతిని పట్టుకొని తీక్షణంగా అతని వైపు చూశాడు. ఆ చూపుతో రోహిలా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జారవిడిచి నిస్సత్తువగా కూలబడిపోయాడు. బాబా అతన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరికి ఎవరో వచ్చి అతన్ని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. రెండవ రోహిలా అతని వల్లే మతద్వేషం కాదు, అతను విధేయతను సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపారు. చదవాలా గీత? ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఓ ప్రేరణ ద్వారా మన మనస్సుకు తెలిసేటట్లు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనబడడం ద్వారా కానీ, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవస్యతలో స్ఫురింపచేయడం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనసులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడతాడు కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింది సంఘటనే నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి స్థానికుడైన ఒక గైడును ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజగది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీ రామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దానిని చూపించమని గైడును అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్లి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ, ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికతను స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, కొత్తవాడినైన నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని అన్నాడు. నేనతనిని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను.
అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కను ప్రాంతం నుండి వచ్చింది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తను దగ్గరుండి చూపిస్తానన్నాడు. నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుపట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కరలేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని, కలలో దక్కను ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీరామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోనికి తీసుకెళ్లి ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తరువాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానిని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా, శ్రీరామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒక్కరేనని నాకు అవగతమైంది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమానురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా, ఇతర ప్రదేశాల్లో తరచుగా కనబడుతుండే మాధవనాథ్ మహారాజును నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి, నీవు సాయిబాబాకు చెందిన వాడవు అని అన్నారు. అంతేగాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో గాని లేదా సాయిబాబా రూపంలో గాని అప్పుడు అక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మే 10, 20, 25, 28 తేదీలు 1936. ఆచార్య గణేష్ గోవింద్ నార్కే, ఎంఏ, కలకత్తా. ఎంఎస్సి మాథ్స్ భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజీ, దక్కన్ జింకానా. వయస్సు 53 సంవత్సరములు. బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని గాని, మహాత్ముల వలన పొందిన అనుభవాలను గాని వెల్లడి చేయలేము. జిన్నేపాయ ఉన్నే చూపాయ. ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీరు ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగపోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని పక్కన పెడితే, అంతరంగంలోని మాటలకందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లేలా అవుతుంది. నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధ్యానం నుండి వేరు చేసిన పొట్టు వంటిది అయినప్పటికీ అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు, మహిమలు అత్యుద్భుత అత్యుత్పతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళానో, బాబాతో నాకు ఎలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను.
నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి, మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియాలజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండ్ నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడిలో గడిపేవారు. ఒకసారి షిరిడి వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెబితే వస్తానని వారికి జవాబు రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడి వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో శ్యామ కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల పిడి నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువులోనికి చొచ్చుకుని పోయేవి. చావడిలో ఆసీనులైనప్పటి వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా అంతరంగికమైన అనుభవాలు కలుగసాగాయి. ముందు అక్కడ వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయడం, హారతులకు హాజరవ్వడం మొదలుపెట్టాను. వచ్చిన కొత్తలో నేను ఒకసారి హారతికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోనని సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటివలే హారతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరకు వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వాంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏదీ సాధ్యపడదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారు అంతర్యామిత్వం అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయ పీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకుని చెబుతున్నట్లు ఉండేవి. వారు నాలో ఉన్న దైవం. వారిని భగవంతుడు అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్ప మాత్రాన అన్నింటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత, భవిష్యత్, వర్తమానాలలో వారికి తెలియని విషయం అంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నింటిని దిగువ తెలియబరుస్తున్నాను. 1913లో బాబా నాతో
నీ మామ ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడ ప్రస్తుత సమాధి మందిరం నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన సమాధి మందిర ట్రస్ట్లో నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతూ ఉండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒకచోట పనిచేయడం, మరికొంతకాలం నిరుద్యోగిగా ఉండడం జరుగుతుండేది. నేను ఇంగ్లాండ్లో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీర్గా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికల్లో వెతుకుతూ ఉండేవాడిని. స్వల్ప కాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతూ ఉండేవి. నేను మొదటిసారి షిరిడిలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తరువాత బాల బాలాఘాట్ బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీ BOCలో నాకు ఉద్యోగం 3 నెలల్లో ముగియడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడ నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడిలో ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడి రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి ఒక్కడినే షిరిడి వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగము లేదు, అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీర్ జీవితమే మేలేమోనన్న ఆలోచనలు కలిగేవి. 1914లో ఒకరోజు బాబా కఫ్నీలను సిద్ధం చేయించి చాలామందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తూ ఉండగా బాబా నాకు ఒక కఫ్నీ ఇస్తే దానిని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాల్లో ధరించవచ్చున ఆలోచన కలిగింది. ఇంకా చాలా కంపెనీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కఫ్నీలను పంచడం ఆపివేశారు. కాసేపటి తర్వాత నన్ను దగ్గరికి రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాన్నుంచి మెల్లగా తడుతూ, కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. ఆ ఫకీరు దేవుడు నీకు ఇవ్వడానికి అనుమతించలేదు అన్నారు. నేను ఎక్కడా స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగేవారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం చూసి మా అమ్మ, బాబా నా కుమారుణ్ణి మా ఊరిలో కానీ షిరిడీకి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా నేను అతనిని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు త్రాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్ళడమా, బర్మా వెళ్ళడమా అని మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు ప్రక్కన పూనాను జతచేసి వెళ్ళమనేవారు. 1916 సంవత్సరంలో వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగము, ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీర్ అయిన నాకు నా విద్యార్హతకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యులు. 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్ మొత్తం వారికి వర్తమానం అన్నమాట.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, ठग गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, ठग गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
जानू मैं ना जानू अल्लाह इलाही मो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो खाली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई
Sai Baba, Sai